పేషెంట్ యొక్క ఏజ్ ఫ్యాక్టర్ గురించి మనం డిస్కస్ చేస్తాము. అలాగే కాలర్ కూడా చెప్తున్నారు ఇంకొంచెం సేపు ఆగొచ్చు, అంటే ఇంకొన్ని ఇయర్స్ ఆగొచ్చు, మీరు చిన్న వయసే అని అంటున్నారు. సో ఇలా ఇది క్యాలిక్యులేట్ చేస్తారా అండ్ సివియారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్ని క్యాలిక్యులేట్ చేస్తారా, రెండింటిని కంపేర్ చేస్తారు? ఇప్పుడు పేషెంట్కి ఆపరేషన్ అవసరం అనుకోండి, ఈ పలానా ప్యాంక్రియస్కి పేషెంట్కి ప్యాంక్రియస్లో గడ్డ ఉంది, దీనికి ఆపరేషన్ చేయాల్సిందే, 100% అవసరం ఉంది. కానీ పేషెంట్ ఏజ్ 80 years ఉందనుకుందామండి. 80 yearsలో కూడా ఇప్పుడు వచ్చే చాలామంది పేషెంట్స్ ఫిట్నెస్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ హెల్త్ కాన్షియస్నెస్ అనేది చాలా ఎక్కువ అయిపోయిందంటే, ఇది వరకులా లేదు. 90 years వాళ్ళు కూడా యాక్టివ్గా ఉంటున్నారు. సో పేషెంట్ ఫిట్గా ఉన్నంత వరకు ఎటువంటి ఆపరేషన్ అయినా చేయవచ్చు. కానీ ఈ కార్డియక్ వర్కప్, పల్మనాలజీ వర్కప్, అనస్థీషియా చెకప్స్ అవన్నీ కరెక్ట్గా చూసుకొని వాళ్ళలో ఆపరేషన్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈవెన్ వీళ్ళలో కూడా రోబోటిక్ సర్జరీ చేయవచ్చు. అన్నీ జాగ్రత్తగా చూసుకొని ఆ క్రైటీరియాలోకి ఈ రోబోటిక్ సర్జరీ కుదిరినప్పుడు వాళ్ళకి ఆ బెనిఫిట్స్ మనం ఇవ్వచ్చు.